మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ కృపలో వర్ధిల్లాలని, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ దానిలో ఉన్న ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి వారిగా ఉండాలని మేము మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. పరిశుద్ధమైన మా తండ్రి, జయం కలిగిన మా దేవ, లోకానికి వెలుగనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలపడి తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతల నుండి విడుదల పొంది తండ్రి, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక దీవెనలు వారు పొంది ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా అందరికీ తోడుగా ఉండండి. యేసునామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితము, క్రీస్తుని కలిగిన జీవితము అంటే ఎన్నో పరీక్షలను దాటుకుంటూ వెళ్ళాలి. ఎన్నో రకాల పరీక్షలు, ఎన్నో రకాల ఎత్తులు పల్లాలు, వాటన్నిటినీ అధిగమిస్తూ వెళ్ళాలి. అలా మన ముందున్నటువంటి యేసుక్రీస్తు వారు మనకు మార్గాన్ని చూపించడానికి ఎన్నో ఎత్తులు, ఎన్నో పల్లాలు ఎక్కుతూ దిగుతూ వాటిని అధిగమించుకుంటూ వెళ్ళారు. పౌలు గారు ఈ విధంగా ఆయన కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విశ్వాస జీవితంలో ఏ విధంగా నిలకడగా ఉండాలో మనకు చూపించి వెళ్ళారు. మనము కూడా ఆ విధంగా వెళ్ళాలని యేసుక్రీస్తు వారు మనకి మాదిరి. కాబట్టి ఆ విధమైన మాదిరిలో మనం వెళదాము. వాక్యాన్ని చదువుకుందాము. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము నమ్మకానికి పరీక్ష. నమ్మకం అనేటువంటి దానికి పరీక్ష. ఒక్కసారి వాక్యాన్ని చదివి అంశంలోనికి వెళదాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇది బంగారం అండి అని ఎవరన్నా మన దగ్గరికి తీసుకొస్తే మెరుస్తుంది, బాగానుంది, బంగారమే అని అతనికి వెల ఇచ్చి తీసుకున్నాం అనుకోండి. తీరా పరీక్షకు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అమ్మవలసి వచ్చినప్పుడు ఇది బంగారం కాదండి అని వాళ్ళు పరీక్ష చేసి చెప్పారనుకోండి, నష్టపోతాం. అంటే మనం ఏది బంగారము, ఏది బంగారం కాదో తెలియాలంటే ఏం చేయాలి? ఏం ఉండాలి అంటే పరీక్ష ఉండాలి. ఇతను నమ్మకస్తుడండి అని ఒక వ్యక్తి చెప్పారు. అతని మాటలు ఎలా నమ్ముతాం? అతను కూడా అంటున్నాడు, నేను నమ్మకస్తున్నండి అని. ఎలా నమ్ముతాం? అతని మాట వల్ల నమ్మకం అనేది ఎలా సాధ్యం అనేది నమ్మకానికి పరీక్ష ఉండాలి కదా. బంగారానికి పరీక్ష ఉన్నది, వెండికి పరీక్ష ఉన్నది, లోహాలకు పరీక్ష ఉన్నది. నమ్మకానికి పరీక్ష ఏది? ఇతను 10వ తరగతి పాస్ అయ్యాడండి అంటే 10వ తరగతి పరీక్ష రాసి పాస్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది చూపించిన ఆయన అంటారు. చూపిస్తే ఇతను 10వ తరగతి పాస్ అయ్యాడండి. అలాగే విద్యకు పరీక్ష ఉంది, ఒక అర్హతకు పరీక్ష ఉంది. ఇతను డ్రైవింగ్ బాగా చేస్తాడండి, డ్రైవింగ్ పరీక్ష ఏది? అతను ట్రయల్ వేస్తారు. అలాగే ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యాజమాన్యం వారు అతనికి ఏ విధమైన పరీక్షలు లేకుండా తీసుకుంటారా చెప్పండి? పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి వాళ్లకు ఏ పరీక్ష లేకుండా వాళ్ళని ఉద్యోగంలోనికి తీసుకుంటారా? తీసుకోరు. మనము క్రీస్తు వారము అనడానికి ఏ విధమైన పరీక్ష ఉండదంటారా? ఖచ్చితంగా మనకు పరీక్ష ఉంటుందండి. మనం నమ్మకస్తులుగా నిరూపించుకోవాల్సింది ఎవరి ముందు? దేవుని ముందు మనం నిరూపించుకోవాలి. రెండవది, మనుషుల ముందు కూడా మనము నిరూపించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఉదాహరణకు, ఒక పని మనిషి కోట్ల విలువ కలిగినటువంటి వస్తువులు, విలువ కలిగినటువంటి సామాగ్రి ఉన్న ఇంటిలో ఒక పని మనిషి వస్తున్నప్పుడు ఈవిడ నమ్మకమైనదా కాదా అని అడిగితే, అమ్మగారు నేను చాలా నమ్మకమైన దానినే అండి అంటది. ఆవిడ మాటలు ఎలా నమ్ముతారు? నాకు తెలిసిన సంగతి ఒకటి చెప్తాను. చాలా రిచ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక పని మనిషిని వాళ్ళ ఇంటిలోకి రప్పించే ముందు
2000 నోట్లు ఉండేవండి అంతకుముందు. 2000 నోటును మడిచి కుర్చీ కింద లోపల పెట్టి ఒక్కసారి ఇల్లు ఊడువమ్మా అని చెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోయారండి లోపలికి. అక్కడ ఇంట్లో సీసీ కెమెరాలు ఎలా ఉంటాయి? ఏమీ లేవు. అయితే ఏంటి, ఆవిడ నమ్మకానికి పరీక్ష. ఆ దానిలో ఆవిడ గెలిస్తే ఇంట్లోకి తీసుకుంటారు, గెలవకపోతే తీసుకోరు. లోపలికి వెళ్ళిపోయారు, అందరూ బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఎవ్వరూ లేరు. ఎందుకు? ఆవిడకి పరీక్షది. కానీ ఆవిడకి తెలియదు నీకు పరీక్ష పెడుతున్నాం, ఈ పరీక్షలో నువ్వు గెలిస్తే అన్నావు అనుకోండి జాగ్రత్త పడిపోతారు. జాగ్రత్త పడిపోయి ఎక్కడ ఏది దొరికినా నేను ఇచ్చేయాలి, నేను నమ్మకంగా నిరూపించుకోవాలి అని అనుకుంటారు. ఈవిడ ఊడుస్తూ ఉన్నప్పుడు ఎరకల్లో నుంచి ఒక 2000 కాగితం బయటకు వచ్చింది. వెంటనే కాగితాన్ని లోపల పెట్టేసుకుని, అమ్మగారు ఊడ్చేసానండి, ఇల్లు శుభ్రంగా ఊడ్చేసానండి, నా పనితనం చూడండి అంటుంది. ఎందుకు? ఈ విషయం అనేది వాళ్ళకి తెలుసు. 2000 కాగితం అక్కడ పెట్టామన్న విషయం వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత కూర్చోమ్మా అని చెప్పేసి, బయట కూర్చోమ్మా అని చెప్పేసి దాని కింద వెతికారు. 2000 కాగితం లేదు. సరే పిలిచి నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా అన్నారు. అదేంటమ్మగారు? అక్కడ పరీక్షలు ఆవిడ ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇంకా రానవసరం లేదు అని చెప్పేశారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకు పరీక్ష ఉంటుంది. నమ్మకం కలిగినటువంటి వారు ఎవరు? చూడండి, కొన్ని వాక్య భాగాలు మనము చూద్దాము. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు నమ్మకము అనేటువంటిది, మా క్రీస్తును నేను కలిగి ఉన్నానండి, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను అనేటువంటి వాళ్ళల్లో మనకు చాలామందిలో కనిపించటం లేదండి. ఎంతోమంది నమ్మకం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఆ నమ్మకం అనేది కనిపించటం లేదు. ఆ నమ్మకం ఎక్కడ కనిపిస్తుంది? అందుకే ఎవరినైనా మందిరంలో పరిచారకులుగా ఒక పని కొరకు నియమించవలసి వచ్చినప్పుడు నాయకులుగా ఉన్నటువంటి వారు వాళ్ళకు తెలియకుండా కొన్ని పరీక్షలు అనేది పెడుతూ ఉంటారు. అందుకే తిమోతితో మొదట వారు పరీక్షింపబడవలెను, తర్వాత వాళ్ళు అనింజులైతే అంటే నింద లేని వాళ్ళైతే పరిచర్య చేయవచ్చు, పరిచారకులుగా ఉండవచ్చు అని. కాబట్టి ఆయన పరిచర్య చేయటానికి ఉండవలసింది ఏంటండి? నమ్మకము. ఆ అపొస్తలుడైన పౌలు గారే తిమోతితో చెబుతూ సామర్థ్యము ఉండాలి. కొంతమందికి సామర్థ్యం ఉంటుందండి. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకి కొమ్ములు ఉంటాయి, గర్వం ఉంటుంది. నేను తప్పితే ఈ పని చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఖచ్చితంగా పాస్టర్ గారు నన్ను పిలవాల్సిందే, నా ఇంటి చుట్టూ తిరగాల్సిందే, నాకు ఫోన్ చేయాల్సిందే, నా కొరకు ఆయన ఎదురు చూడాల్సిందే అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఒక కీబోర్డ్ ప్లే చేసేటువంటి వాళ్ళు కానీ, డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు కానీ, చక్కగా పాటలు పాడేటువంటి వాళ్ళు కానీ, లేదా సువార్త పనిలో ఉండేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళకి నమ్మకం ఉండదండి, సామర్థ్యం ఉంటుంది, చక్కగా చేస్తారు, కానీ నమ్మకం ఉండదు. ఏమండి, సామర్థ్యులుగా మనం చేయగలం, నమ్మకస్తులుగా ఎలా చేయగలం? నమ్మకం అనేది వాళ్ళలో ఉండాలి. కాబట్టి ఆ నమ్మకం అనేది లేకపోతే మనము ఆయన పని చేయలేం ప్రియులారా. ఒకసారి నయమాను అనేటువంటి వ్యక్తి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలలో నుండి బానిసగా తీసుకొచ్చినటువంటి చిన్నది చెప్పింది, మీరు పలానా చోటకి వెళ్తే స్వస్థపరచబడతారండి అని చెప్పినప్పుడు సరే వెళ్ళాడు. ఈయన కానుకలు తీసుకెళ్ళాడు. ఈయన ఏమనుకున్నాడంటే ఏదో నా ఒళ్ళంతా పూసేసి ఆ గాయాలన్నీ కడిగేసి నన్ను శుద్ధి చేస్తారు అనే ఆలోచనలో వెళ్ళాడు. అలా చేస్తే ఏదో ఒక కానుకలు ఇద్దాము అనేటువంటి ఆలోచనలో వెళితే దైవజనుడు ఒకే మాట చెప్పాడు, నీవు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునుగు అని ఆ దైవజనుడు ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇతనికి నమ్మకం కలగలేదండి. నా వ్యాధి ఆ నదిలో మునిగితే పోతుందా? దేవుని యొక్క మాటలు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆ చిన్నది చనిపోయింది, మరి మీరు బ్రతికించగలరు, అయినా మీరు ఒక్కసారి వచ్చి ఆవిడ కోసం మీ చెయ్యి అలా వేస్తే ఆవిడ బ్రతుకుతుందండి. అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి అతను ఏం చేశాడంటే, ఇది ఈ దైవజనుడు చెప్పినటువంటి మాట వల్ల నా యొక్క వ్యాధి తగ్గదు అని అపనమ్మకస్తుడుగా వెళ్ళిపోతూ ఉన్నాడు.
అతనికి నమ్మకం లేదు. దైవజనుడు చెప్పినటువంటి మాట నమ్మకం లేదు. దైవజనుడు చెబితే తగ్గుతుంది, నాకు పూర్వస్థితి నాకు వస్తుంది, నమ్మకమే లేదు అతనికి. ఆ పనివాడు ఒక అతను, అయ్యా మరి ఇంకేదన్నా పని చెప్తే చేసేవాళ్ళు కదా అని అంటే, సరేలే అని తన కోసం కొంచెం ఒప్పుకునేదో ఇష్టం లేనట్టు ఆయన చెప్పిన పని మాత్రం చేశాడు. అదిగో చెప్పిన పని చేసినప్పుడు స్వస్థపరచబడ్డాడు. కాబట్టి ప్రియులారా, నమ్మకం అనేది చాలా విలువైనది క్రైస్తవ జీవితంలో. నమ్మకస్తులుగా ఉంటేనే ఆయన పని చేయగలరు. ఉద్యోగంలో ఉన్నావా, నమ్మకస్తులుగా ఉంటే నీవు చిరకాలము ఆ పనిలో కొనసాగుతావు. యథార్థవంతుడిగా ఉన్నావా, నిన్ను ఉద్యోగంలో నుంచి ఎవరు తీయరు సరికదా. ఉన్నతమైనటువంటి పదవులు నీకు ఇచ్చి మరిన్ని బాధ్యతలు నీకు ఇస్తారు. ఆ నమ్మకం అనేది ఏనాడైతే నువ్వు కోల్పోయావో ఆనాడే నీ పతనం అనేది ప్రారంభమవుతుంది. పతనావస్థలోకి వెళ్ళిపోతావు, పతనమైపోతావు. కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. నమ్ముతున్నాం కదా, నమ్మకంలో ఏముందండి? ఒక వ్యక్తిని మనం చూద్దాం. అబ్రహాం గారు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో, 1 ఓర్పు, 2 సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ విధమైనటువంటి వాగ్దానం అతను చేయబడింది? నీకు, నీ సంతానానికి అదిగో ఆ కనాను దేశాన్ని నీకు ఇస్తాను. అతడు విశ్వాసం అనేటువంటి లేని స్థితిలో ఉన్నప్పుడు, నిరీక్షణ లేనటువంటి స్థితిలో అతను ఉన్నప్పుడు అతనిని పిలిచి నా మాట విను, నా మాట నమ్ము అన్నప్పుడు అతడు నమ్మి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఓర్పు అనేది ఎప్పుడు అవసరం అండి? ఓర్పు నశించిపోతే కొన్ని సందర్భాల్లో ఆ నమ్మకం అనేది కోల్పోతాం. ఇక దొరికేలాగా లేదు, దొరికేలాగా లేదు, ఆయన చెప్పిన మాట అయ్యేలాగా లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆయన వెనుదిరిగి వెళ్లకుండా ఓర్పుతో, సహనముతో సహించాడు. కాబట్టి ఆయన ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఈ నమ్మకంగా ఉండాలంటే నమ్మకానికి పరీక్ష ఉన్నది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. కాబట్టి ఆ ఓర్పు, సహనము, ఆ రెండవ విషయాన్ని చూస్తే బిడ్డను మరి బలి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని నమ్మాడు ఆయన. మూడోదిగా అబ్రహాం గారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఆలోచించగలిగితే, నిరీక్షణ అనేది లేనటువంటి సమయంలో, సహవాసం అనేది లేని సమయంలో, ఎవరు దేవుడు అనేటువంటి ఒక విషయాన్ని తెలియని స్థితిలో తన తండ్రి బొమ్మలను నమ్ముకుంటూ ఉంటే ఆ బొమ్మలనే అతను ఆ దేవుళ్ళు అనుకుని ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని కాదు అని పిలిచినటువంటి వాని వైపు చూస్తూ మొట్టమొదటగా అబ్రహాము గారు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేశాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూస్తే అబ్రహాం గారు చేసినటువంటి పని, ఆ బలిపీఠం దగ్గరకు తరచుగా వస్తూ ఆ దేవుని వైపు చూస్తూ దేవునితో సహవాసాన్ని కొనసాగించినటువంటి వానిగా చూస్తున్నాం. 3, అక్కడ ఆయన అర్పణ కూడా అర్పించాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ 3 ఉండాలి ప్రియులారా. ఈ నమ్మకస్తునిగా ఉంటూ మనం కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి అబ్రహాం గారు తన వాగ్దాన ఫలాన్ని పొందడానికి ఆ నమ్మకముగా ఆయన నమ్మకం మరింతగా పెంచుకుంటూ ఆయన ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు. మనము కూడా ఆ విధంగా సహించి భరించి మనం కూడా ముందుకు నడవలసిన వారంగా ఉన్నాం. ఇక క్రిందకు వెళితే మనకి ఈ నమ్మకం అనేటువంటి విషయంలో ఒక మంచి పాఠాన్ని నేర్పించగలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారండి. ఎవరండి ఆయన? యోబు గారు ఉన్నారు. చూడండి, యోబు గారు ఒక మాట అన్నారండి, భలే మంచి మాట అన్నారండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గారండి. ఆయన నన్ను శోధించిన తర్వాత ఎవరండి? దేవుడు. శోధన అంటే ఏంటండి? ఒక శ్రమ. శోధన అంటే పరీక్ష. అంటే ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనిపిస్తాను అన్నాడు. అంటే శోధనకు నేను నిలుస్తాను,
నేను ఆయన నమ్ముతున్నాను. ఆ నమ్మకానికి పరీక్ష అనేది వచ్చింది. ఆ పరీక్షలో అతను కొన్ని కోల్పోవలసి వచ్చింది. కోల్పోవలసి వచ్చినప్పుడు ఆయన బాధపడలేదండి. మనము కూడా ఈ నమ్మకస్తుడుగా నిరూపించబడవలసినటువంటి పరీక్షలు మనకు ఎదురైనప్పుడు మనకు తెలియకుండానే పరీక్ష అనేది మన జీవితంలో అనుమతించబడుతుంది. యోబు గారికి ఈ పరీక్ష అతని జీవితంలోకి అనుమతించబడటానికి అతనికి తెలియదు. ఆ పరీక్ష అతని జీవితంలోకి వస్తుందని తెలియదు. పరీక్ష ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించారు. సాతాను దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యోబు గురించి ఆలోచించావా అన్నప్పుడు అతను ఆ సాతాను దేవుడి యొక్క సంభాషణ ఫలంగా ఆయనకు పరీక్ష అనేది వచ్చింది. ఆ పరీక్షలో ఆయన నెగ్గారు, నమ్మకాన్ని నిరూపించుకున్నారు, నమ్మకస్తుడిగా ఉన్నారు. అంటే ఏదన్నా పోతే దేవుణ్ణి దూషించకూడదు, మనకు ఏదైనా నష్టం జరిగితే దేవుణ్ణి తిట్టకూడదు, మనకే విధమైనటువంటి ఇబ్బంది కలిగినా దేవుడిని ఏమీ అనకూడదు అనేటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు ఎంతోమంది ఏ వస్తువు పోయినా, ఇంటిలో ఏ విధమైనటువంటి నష్టం జరిగినా మొట్టమొదటగా నింద వేసేది దేవుని మీద. దేవుడా, ఎందుకు నాకు ఈ విధమైనటువంటి నింద వేసావు? కాబట్టి నేను ఇక నీ దగ్గరికి రాను, నేను గుడికి రాను. కొంతమంది వాళ్ళ జీవితంలో మేలు జరిగినంత వరకు వాళ్ళు ఆలోచించింది, వారి యొక్క ఆలోచనలో ఒకటి ఉంటుంది, నేను దేవుని మందిరానికి వెళ్తే ఇది నాకు జరుగుతుంది, ఈ విధమైన మేలు నాకు జరుగుతుంది, నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటా, నాకు ఈ విధంగా ప్రపోజన్లు వస్తాయి, లేదా ఈ విధంగా నేను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాను, లేదా నేను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాను, నా కుటుంబంలో ఎప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి, ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఇది జరుగుతుంది అని వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయ్యి దేవుని మన దగ్గరకు వచ్చినప్పుడు పరీక్ష అనేది ఎదురవుతుంది. ఆ పరీక్ష ఎప్పుడైతే ఎదురైందో వాళ్ళు అనుకున్నది జరగదు. వాళ్ళు అనుకున్నది ఎప్పుడైతే జరగదో వెంటనే దేవుణ్ణి నిందించడం. ఎవరు నిందించారండి దేవుణ్ణి? యోబు గారి భార్య. యోబు గారు ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చచ్చిపోనేటువంటి మాట అయినప్పుడు నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు. కాబట్టి ఆ పరీక్షలో యోబు గారు నెగ్గారు. మనము కూడా నెగ్గాలి. మనకు పరీక్ష పేపర్ లీక్ అయింది కాబట్టి నమ్మకంగా ఉండాలి. పరీక్ష వచ్చినప్పుడు నిలవాలి. మందిరం మానేయకూడదండి. చాలామంది మందిరాన్ని మానేస్తూ ఉంటారు. దేవుడిని విడిచిపెట్టేశాను, ఇక దేవుడు నాకు వద్దండి, వెళ్ళి అమ్మ అన్నట్టు ఇంకా మాట్లాడొద్దండి. ఏం చేశాడండి దేవుడు నాకు? ఏమండి ఇంత నష్టం నాకు చేస్తాడా? అందరూ చూడండి ఎంత బాగున్నారండి, వాళ్ళకి చూస్తూ ఉంటారు, వీళ్ళకి చూస్తూ ఉంటారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అంటూ ఉంటారు. అదుగో ఆ నమ్మకానికి నీకు పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఆ విధంగా ఫెయిలు కాకుండా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడండి. యేసుక్రీస్తు వారు తన బోధలలో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా అండి? విత్తనాలు విత్తేటువంటి వారు వెళ్ళారు. వాళ్ళు విత్తనాలు విత్తున్నప్పుడు కొన్ని త్రోవ మీద పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని పొదల్లో పడ్డాయి, రాతి నేలను పడ్డాయి, కొన్ని పొలాల్లో పడ్డాయి. కాబట్టి త్రోవ మీద పడినటువంటివి పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి, త్రోవ పక్కన రాతి నేల పడినటువంటివి వెంటనే మొలిచాయి. వేరు లోపలికి వేరు లేనందున మొక్క వచ్చింది కానీ వెంటనే చచ్చిపోయింది. అంటే విశ్వాసం అనేది ఆ లోపలికంట వెళ్ళడానికి వాళ్ళు వేరు వెళ్ళలేదు, ఆ మొక్క చచ్చిపోయింది. పొదలకెళ్ళి ముండ్ల పొద, ఈ ముండ్ల పొదలో వెళ్ళినప్పుడు ఈ ముండ్ల పొద అణిచివేసింది. అవి వెళ్ళడానికి ఎటు అవకాశం లేనటువంటి కారణంగా అవి ఫలించలేదు. కాబట్టి చూడండి, ఒక మంచి మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. అర్థమవుతుందండి? శోధన కాలం వచ్చేసరికి తొలగిపోతారట. అన్నీ బాగా జరుగుతున్నప్పుడు చక్కగా కుటుంబాలతో దేవుని మందిరానికి వస్తారు. అన్నీ బాగా అనుకున్నప్పుడు సంతోషంగా వస్తారు. శోధన కాలం అనేది వచ్చి ఒక చిన్న డిస్టర్బ్ రాగానే సంఘం మానేస్తారు, ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. అక్కడేదో బాగుంటుంది, వాళ్ళు అక్కడ మళ్ళీ మామూలు శోధన రాగానే అక్కడ మానేస్తారు. ఇలా సంచార జీవులు
మొట్టమొదటి సంచార జీవి ఎవరు? నమ్మకము లేనటువంటి సంచార జీవి అంటే కయ్యను. దేవుని ఎడల అతనికి నమ్మకం లేదు. కాబట్టే దేవుడు మంచోడు కాదని దేవుడిని నమ్మకుండా తన తమ్ముడిని చంపేశాడు. దేవుడు శిక్ష వేశాడు, నువ్వు దేశదెమ్మరు అయిపోతే ఎక్కడికి వెళ్ళినా స్థిరంగా ఉండవు అని. కాబట్టి ఈ విధంగా అపనమ్మకస్తులు అస్థిరులుగా ఉంటారు, నమ్మకస్తులు స్థిరంగా ఉంటారు. ఏ విషయం మనకు తెలియదే ఉంది. మా దగ్గర ఉన్నాడండి ఈయన 40 సంవత్సరాల నుంచి లేకపోతే 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడండి, ఇదిగో ఇంత ముసలివాడైనా అంటే నమ్మకస్తుడు. ఇతనికి ఫ్యాక్టరీ అప్పగించి వెళ్ళిపోయామనుకోండి, నేను ఎలాగైతే ఆలోచించి మేనేజ్ చేస్తానో ఇతను అలా చేస్తాడండి. కొంతమంది ఆ ఇంట్లో ఎన్నో విలువ కలిగిన వస్తువులన్నా పని వాళ్ళ మీద వదిలి వెళ్ళిపోతారు, సాయంకాలం వస్తారు. నమ్మకం. కాబట్టి ఈ రోజుల్లో నమ్మకం అనేది చాలా అవసరం ప్రియులారా. ఈ నమ్మకం అనేది లేనట్లయితే మనం ఎక్కడ కూడా కొనసాగలేం. ఈ నమ్మకం అనేది నీకుందా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించినటువంటి పని ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదు అని మనుషులు చూస్తూ ఉండగా చేయటం కాదు. కొంతమంది పని చేస్తున్నప్పుడు యజమాని ఉన్నాడు అనుకోండి, ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకున్నట్టుగా లేకుండా పని చేస్తూ ఉంటారండి. యజమాని అవతలకి వెళ్ళగానే సైలెంట్గా కూర్చుంటారు, మరలా యజమాని వస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటారు, వస్తే మళ్ళీ పనిచేస్తూ ఉంటారు. అంటే అపనమ్మకస్తులు వాళ్ళు, అంటే నటించేటువంటి వాళ్ళు. మనం దేవుని ఎదుట నువ్వు నటించగలవా? ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రియులారా, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? ఆయన లోకాన్ని మీకు ఇస్తారు. నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? అనేక వాటి మీద నిన్ను అధికారిగా చేస్తాడు. ఒక తలాంతి ఇస్తే పాతి పెట్టేశాడంట. 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి 5కి 5కి సంపాదించాడు. మరి ఇద్దరికి తేడా ఏంటి? నువ్వు విత్తన చోట కోసేటువంటి వాడవని ఆ 1 తలాంతు ఇచ్చినటువంటి యజమానిని దూషించి ఉన్నాడు. నీవు సోమరమైన చెడ్డదాసుడా అని అతనంటే 5కు 5 సంపాదించి కష్టపడి ఆ నమ్మకంతో ఆయనకు అప్పగించినటువంటి వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి మనం నమ్మకముగా ఆయన పనిని కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ సంస్థలను పనిచేస్తూ ఉన్నా, ఎక్కడని ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ఎక్కడని ఉన్నప్పటికీ కూడా నమ్మకస్తుడుగా నీవు ఉండాలని దేవుని వాక్యం నీకు సెలవిస్తుంది. ఆ నమ్మకం అనేది నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ యొక్క భవిష్యత్తును కూడా కాపాడుతుంది. భవిష్యత్తులో కూడా నీ భవిష్యత్తును ఎందుకు కాపాడుతుంది? భవిష్యత్తులో నీకు ఎవరు నిన్ను ఏ విధమైనటువంటి ఉద్యోగంలో నుంచి తీయరు, నిన్ను ఇంకా ఉన్నతమైనటువంటి అనేకుల మీద నువ్వు అధికారిగా ఉంటావు, అనేకులను నమ్మకస్తుడుగా చేస్తావు. కాబట్టి ఆ విధంగా నమ్మారు కాబట్టి నీ పైన ఉన్నటువంటి నాయకులు నీకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు. కాబట్టి నమ్మకస్తులు ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు, అపనమ్మకస్తులు వాళ్ళ స్థితిని కోల్పోతారు. ప్రియులారా, నమ్మకానికి పరీక్ష. మరి ఈ లోకంలో మనం వేటిని నమ్మాలి, వేటిని నమ్మకూడదంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా, యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచమని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి దేనిని నమ్మకూడదు? ఈ భూమి మీద ఉన్న దేనిని నమ్మకూడదు. ఎవరిని నమ్మాలంటే సమస్తము నీకు ఇచ్చేటువంటి దేవుడు. ఆకాశ పక్షులను చూడు, విత్తవు కొయ్యవు అన్నీ ఆహారం వస్తుంది కదా. నువ్వు నమ్మిన ఎడల నమ్మువానికి సమస్తము సాధ్యము. నేను లేమిలో ఉన్నా కానీ నా దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకు సమస్తము ధారాళముగా ఇచ్చేటువంటి వాడు. కాబట్టి నువ్వు నమ్మకస్తుడిగా ఉండు. ఒక యోబుని ఒక మాదిరిగా తీసుకో, యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకో. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను చూడండి. కాబట్టి సంఘములో మనము కాపరిని నమ్మకస్తునిగా చూడాలి. విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు గ్రామంలో ఉన్నటువంటి వారికి మాదిరిని చూపించాలి. కాబట్టి ఆ విధంగా ఉంటే మనము ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, జీవం కలిగిన ప్రభువా, ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరూ నమ్మకస్తులుగా ఉండాలి తండ్రి. ఎన్నో రకాల సమస్యల కొరకు నాయన ఎదురు చూస్తున్నటువంటి వారు నమ్మకంతో ఇది నాకు జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మేటువంటి వారుగా ఉండాలి ప్రభా. చాలా మందికి ప్రభా వివాహాలు మరి అవ్వక చాలా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. వయసు పైబడినప్పటికీ వారికి నాయన మీరు నాయన నమ్మకంగా నాయన తండ్రి తప్పకుండా వారికి మీరు సహాయం చేస్తారని వారు నమ్మే విధంగా తండ్రి వారికి సహాయం చేయండి. వారికి అపనమ్మకం లేకుండా సహాయం చేయండి. ఎంతోమందికి నాయన ఈరోజు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు తండ్రి. వారు ఉద్యోగాలు వారు పొందే విధంగా వారికి అపనమ్మకం కలగకుండా మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా నాయన గర్భఫలం లేనటువంటి వారు కూడా తండ్రి నాయన మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అపనమ్మకం లేకుండా సహాయం చేయండి. ఎన్నో రకాల కోర్టు సమస్యలలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి వారు ఉన్నారు ప్రభా. కొన్ని సమస్యల్లో స్థల వివాదాలు కావచ్చు, ధనం వివాదాలు కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు వారందరూ ప్రభా నమ్మకంగా మీ కొరకు ఎదురు చూస్తూ వారి సమస్య నుండి వారు విడుదల పొందడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి యొక్క ఇబ్బందుల్లో నుండి నాయన చాలామంది ప్రభా మరి బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, వ్యాధిగ్రస్తులుగా నాయన మంచాన్ని ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి. వారిని స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. చాలా మంది దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ అనేక రకాల దురలవాట్లతో కుటుంబాన్ని నాయన మరి పాడు చేసుకుంటూ వాళ్ళు పాడైపోతూ ఉన్నారు. వారికి అపనమ్మకం కలగకుండా మీరు తప్పకుండా ఆ స్థితి నుంచి విడుదల కలిగిస్తారని వారు నమ్మి నాయన ముందుకు సాగడానికి సహాయం చేయండి. సంఘంలో కూడా అనేక అపనమ్మకస్తులు ఉన్నారు ప్రభా. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న పదవి లాంటిది ఉంటే వాళ్ళు సంఘంలో ఉంటారు. అలాంటి పదవులు లేకపోతే ఆ సంఘంలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళకి నచ్చిన పని మరి అక్కడ ఇస్తే ఉంటారు, ఆ నచ్చిన పని వాళ్ళకి లేకపోతే ఉండరు. నలుగురి మీదనే నాయకుడిగా ఉండాలి అనేటువంటి ఆ ఉన్నట్టుగా వాళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు ప్రభా. కానీ ఆ విధమైనటువంటి వాళ్ళు కూడా మీ వైపు చూస్తూ తమను తాము తగ్గించుకుంటున్నాయన మీ వైపు వెళ్ళడానికి సాయం చేయండి తండ్రి ప్రభా. చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ముందుకు సాగడం సాయం చేయండి తండ్రి. భార్య భర్త మధ్య ఉన్నటువంటి కొన్ని గొడవలు ఉన్నాయి, అవి కూడా సద్దుమణిగా నాయన వారు ఐక్యంగా గృహ ప్రార్థన చేసుకుంటున్నాయన ముందుకు సాగేటువంటి కృప దయచేయండి. ఇంకా ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పులు తీర్చలేనటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పు ఇచ్చి మరి అది పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాయన పొందుకోవడానికి అప్పు దొరకనటువంటి వాళ్ళు తండ్రి, అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు నాయన తీర్చబడే నాయన వారు సమృద్ధిలో ముందుకు సాగడం సాయం చేయండి. ప్రతి ఒక్కరికి సమృద్ధి దయచేయండి. అందరూ నమ్మకస్తులుగా మిమ్మల్ని నమ్మి నమ్మువానికి సమస్తము సాధ్యము అని మీ వాక్యం చెప్తున్నది. ఆ విధంగా సాధ్యంగా అయ్యి అందరూ నాయన సంతోషంగా ఉండడానికి కూర్చోండి. నేస్నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధులను అందరికీ సదాకాలం తోడేండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని బలపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించి మేలు పొందుకోండి. నమ్మకస్తులుగా ఉండి ఉన్నత స్థితికి వెళ్ళండి. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.